ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిన సమంత ఎలా ఉంటుంది? కొంచెం క్యూట్‌గా, కొంచెం క్యూట్ ఫేస్ అంటే తన బాడీ అంతా కూడా ఫుల్ ఫిట్ అయ్యి ఉంటుంది గానీ, తన బుగ్గలవి మాత్రం కొంచెం క్యూట్‌గా అలా అనిపిస్తాయి. అంటే చబ్బీ గర్ల్ అని అనుకోవచ్చు. శారీరకంగా తనెప్పుడూ కూడా వెయిట్ అనేది ఎప్పుడు పెరగలేదు. ఎప్పుడు ఫిట్‌గానే ఉండేది. మన ఇంటి పక్కింటి అమ్మాయి ఎలా ఉంటుంది? ఒక కాలేజ్ గోయింగ్ గర్ల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందనమాట. కానీ తన జీవితం మాత్రం తను అనుకున్నట్టుగా, తను చక్కగా ఊహించుకున్నట్టుగా ఒక సిండ్రెల్లా లానో లేకపోతే ఒక రంగుల ప్రపంచంలాగా లేదు. ఎన్నో చీకటి కోణాలు ఆమెకి ఎదురు పడుతూనే ఉన్నాయి. తాజాగా ఆమె చాలా దారుణమైన వెయిట్ లాస్ అయిపోయింది. భయంకరమైన వెయిట్ లాస్ అన్నమాట. అంటే దాదాపుగా తను 15, 20 కేజీలు తగ్గిపోయి చూడ్డానికి అసలు ఎంత బక్కగా అయిపోయింది అంటే అంత బక్కగా అయిపోయింది. అయితే తను ఎక్సర్‌సైజ్‌లవి చేస్తూ ఉంది. అంతా బానే ఉంది. కానీ చాలా దారుణమైన వెయిట్ లాస్ అవ్వడంతో ప్రతి ఒక్కరు మీరెందుకింత వెయిట్ లాస్ అవుతున్నారు? మీరెందుకింత సన్నపడుతున్నారు? మీరు ఇదివరకు చాలా హెల్తీగా ఉండేవాళ్ళు. క్యూట్‌గాను ఉండేవాళ్ళు. మీరు ఎందుకని ఇలా అయితున్నారు అనంటే దానికి సమంత ఒక సమాధానం ఇచ్చింది. దయచేసి నా వెయిట్ గురించి మీరు బాధపడకండి. ప్రస్తుతం అయితే నేను వెయిట్ పెరిగే స్టేజ్‌లో అయితే లేను. నేనిప్పుడు ప్రస్తుతం వెయిట్‌ని అలాగే మెయింటైన్ చేయాలి. లేదంటే కొన్ని కారణాల వల్ల వెయిట్ తగ్గాను. ఇంకొంచెం తగ్గుతానేమో. కానీ నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్‌ని ఒక్కొక్కటి నేను బాగు చేసుకుంటూ, నా హెల్త్‌ని నేను ఫిట్‌గా ఉంచుకుంటూనే నేను నా కేర్ తీసుకుంటున్నాను. నేను హ్యాపీగా తింటున్నాను. కంటి నిండా నిద్రపోతున్నాను. కానీ నా రికవరీ టైంకి కొంచెం సమయం అయితే పడుతుంది. అంతవరకు కొంచెం ఓపిక పట్టండి. నేను సన్నపడ్డా మీరు బాధపడొద్దు. ప్లీజ్ మీరు కూల్‌గా ఉండండి. అలాగే నాకు మీరు ధైర్యాన్నివ్వండి అంటూ సమంత చెప్పింది. అయితే చాలామంది ఫ్యాన్స్ మాత్రం అంత దారుణంగా సన్నబడిపోతుంటే, ప్లీజ్ మీరు సన్నపడొద్దు. మీరు మీ పాత సమంతలాగా ఉండండి. మిమ్మల్ని అలాగే చూడాలనుకుంటున్నాము అంటూ కామెంట్‌ల మీద కామెంట్‌లు పెడుతున్నారు. కానీ ఆమె హెల్త్ తొందరగా రికవర్ అవ్వాలని, మళ్ళా మనకి మునుపటి సమంతలాగా హ్యాపీగా నవ్వుతూ, తుళ్ళుతూ కనిపించాలని మనందరం కోరుకుందాం.